నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం। నేను మీ పద్మజ। ముందుగా హెడ్లైన్। భారీ జనసందోహం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన తేదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, పల్లా శ్రీనివాస్। కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు అమర్నాథ్, ఎంవివి సత్యనారాయణ। సీతమ్మధార సాయిబాబా ఆలయం నుండి పాదయాత్రగా వెళ్లి రేపు నామినేషన్ దాఖలు చేయనున్న జై భారత్ పార్టీ అధినేత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ। ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భారీ జన సందోహంతో ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు। నియోజకవర్గంలో ఉన్న ప్రతి వార్డు నుండి స్వచ్ఛందంగా ప్రజలు గాజువాక టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు। అక్కడి నుండి కూటమి శ్రేణులతో కలిసి వెళ్లిన పల్లా గాజువాక గ్రామదేవత కుంజమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం అక్కడి నుండి 60 అడుగుల రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లి కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో గాజువాక తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న పల్లా గాజువాక రిటర్నింగ్ అధికారికి నామినేషన్ ను అందజేశారు। ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ఇంత ఆదరాభిమానం చూపిస్తున్న కూటమి శ్రేణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। ఇప్పటి వరకు తన వెంట నడిచి తనకు మద్దతుగా నిలిచిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తన గెలుపుకు కూడా కృషి చేయాలని కోరారు। ఈ నామినేషన్ ప్రక్రియలో విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో పాటు కూటమి అభ్యర్థులు కోన తాతారావు, కరణం నరసింగరావు, ప్రసాదుల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। గాజువాక ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, అభిమానులకు, బీజేపీ పార్టీ నాయకులకు, అభిమానులకు వారి యొక్క ఆశీర్వాదం, సాయి సహకారాలు అందించాల్సిందిగా నేను కోరుతున్నాను। అలాగే ఈరోజు నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి। మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావిస్తాను ఎప్పుడు కూడా। కనుక నాకు డబ్బు సంపాదన అనే ధ్యాస ఏ కోసం రాజకీయం ద్వారా సంపాదన విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే రాజకీయం అంటే విజ్ఞతతో కూడుకున్నది। ఏదైనా మనం మాట్లాడితే అది ఒక నిబద్ధతగా ఉండాలి, విమర్శ చేసిన నిర్మాణాత్మకంగా ఉండాలి। కనుక నేను ఎక్కడ కూడా నా విజ్ఞత కోల్పోకుండా గడిచిన 15 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను। అందుకే ఈరోజు కార్మికుల యొక్క సమస్యలు నాకు తెలుసు కనుకనే, ఎందుకంటే నేను కార్మిక నాయకుడు కుటుంబం నుంచి వచ్చాను కనుక, మా తండ్రి కార్మిక నాయకులు కనుక కార్మికుల పక్షాన ఎప్పుడు ఉండాలి। ఈ ప్రాంతం ఎక్కువగా కార్మికులతో నిండినటువంటి ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం కనుక ఆ రోజు నా బాధ్యతగా నేను అమర నిరాహార దీక్ష చేశాను। కనుక భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను, మా ధ్యేయం కూడా కార్మిక వర్గాన్ని కాపాడడం, నిర్వాసిత వర్గాన్ని కాపాడడం, ఇంకా సుపరిపాలన అందించడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా రాజకీయాన్ని సేవగా భావిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। డబ్బు ఉపేక్ష నాకు లేదు। అలాగే ఈరోజు నాకు ఈ సీటు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే జనసేన నాయకులకి ఈ సీటు మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు। అలాగే బీజేపీ నాయకులు కూడా, నేను గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ప్రజలతో నాకు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం పట్ల, అధికారం లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నేను పోరాటం చేసినట్టు ప్రధానికానికి తెలుసు కనుక నాకు ఖచ్చితంగా ఈసారి ఆదరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను। మీకు ఈ సందర్భంగా కూడా ఒక మాట చెప్పాలి, ఈరోజు వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి ప్రజలు తీసుకెళ్లొచ్చు, మీరు ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే మీకు తెలుస్తుంది। వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు, మాకు విక్టరీ సింబల్ చూపిస్తున్నారు, మీరు చూడండి వైసీపీ ఆటో నుంచి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు। దాన్ని బట్టే అర్థం అవుతుంది ఓటర్ డిసైడ్ అయిపోయారు। ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్। ఇది వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెవల్యూషన్ జరుగుతుంది। రేపు మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎలక్షన్ డేట్ కోసం మే 13 కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మీకు తెలియదు। గాజువాక నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ భారీ జన కోలాహలం నడుమ బుధవారం నామినేషన్ వేశారు।
మింది గ్రామంలో ఆయన నివాసం నుండి బయలుదేరి జింక్ గేట్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొత్త గాజువాక సినిమా హాల్ కూడలి, పాత గాజువాక చినగంచాడ చేరుకుని గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ తమ నామినేషన్ కు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన నామినేషన్ ప్రక్రియను ఏ విధంగా అయితే విజయవంతం చేశారో అదే విధంగా వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత, తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తిరెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, వారి తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక లోకల్ మేనిఫెస్టోస్తో కూడా ప్రజల్లోకి రావాలి. వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తామనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, అభిమానికి, కార్యకర్తకి, నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ తెదేపా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ సముద్రంలో ఉప్పొంగిన జన జాతరలో ర్యాలీగా వెళ్లి బుధవారం టన్నల్ చౌట్రీలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలిరావడంతో దక్షిణ వీధులు కిక్కిరిసిపోయాయి. యువత, మహిళలు నృత్యాలు చేస్తూ కూటమికి జేజేలు పలుకుతూ ర్యాలీగా చౌట్రీ వద్ద ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వంశీతో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, తూర్పు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, తెదేపా జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, సీనియర్ తెదేపా నాయకులు సీతంరాజు సుధాకర్ తదితరులు వెంటరాగా పూనా మార్కెట్ దుర్గాలమ్మ గుడి దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి పోలీస్ బ్యారెక్స్, జగదాంబ మీదుగా టన్నల్ చౌట్రీలో గల ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వంశీ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ దక్షిణంలో రాజకీయ ఏకపక్షంగా మారిందన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జై
జగన్మోహన్ రెడ్డి ఇష్టమేకతని మనల్ని ఈ రూపంలో చూపించుకున్నారు. మరి ఒక అద్భుతమైన విజయాన్ని ఈ రాష్ట్రం అంతా కూడా అందించబోతా ఉన్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని గురించి మా చంద్రబాబు గారి నేతృత్వంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మోడీ గారి ఆశీస్సుతో అద్భుతమైన ప్రభుత్వం రాబోతా ఉంది. ప్రజలు కర్ణాటకగా వస్తూ ఉన్నారు. ఇవాళ మా కాలనీ స్టాల్ అవతలకి పరిస్థితులు లేకుండా జనం వచ్చారు కాబట్టి ఎంత వ్యతిరేకత ఒకటే మీకు నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా విశాఖపట్నం అభివృద్ధిలో పోషించడానికి ఒక అవకాశం ఇవ్వాలని సౌత్ కోరుకుంటూ అవకాశం ఇవ్వడం. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి జై భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు సీతమ్మధార సాయిబాబా ఆలయం వద్ద నుండి బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తనకు మద్దతు తెలపాలని కోరారు. జై భారత్. నేను మీ వివి జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మా ఎన్నికల గుర్తు డాట్స్. 25వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. కాబట్టి నా శ్రేయోభిలాషులు, నా అభిమానులు వీరందరినీ కూడా సీతమ్మధార సాయిబాబా గుడి వద్ద ఉదయం 9 గంటలకు ఆహ్వానం పలుకుతున్నాను. అక్కడి నుంచి మనం అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి నామినేషన్ ఫైల్ చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలు, మీ సహభాగం నేను ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. జై భారత్. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పి గణబాబు అశేష జనవాహిని మధ్య ర్యాలీగా వెళ్లి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గోపాలపట్నంలో తన నివాసం నుండి బయలుదేరిన గణబాబు ఎన్ఏడి జంక్షన్, కరాస, మరిపాలెం, కంచరపాలెం మీదుగా భారీ సంఖ్యలో అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి జ్ఞానాపురం వరకు వెళ్లి అక్కడి నుండి కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ ప్రశాంతి, టీడీపీ, బీజేపీ నాయకులతో జోనల్ కార్యాలయంలో గల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా గణబాబు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెదేపా కూటమి అఖండ విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇటు కేంద్ర సహకారంతో 18 లక్షల అప్పు వడ్డీ వేస్తున్నారు ఈ ప్రభుత్వం. దానికి మరలా మనం రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని సంపద సృష్టించేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వారికి యువతకు స్ఫూర్తిదాత జనసేన పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మరల ప్రజలందరూ కూడా నామినేషన్ లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఒక క్యాంపెయినర్ అయి ప్రజల పశ్చిమ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త ఆంధ్ర రాష్ట్రంలో గెలుపుకి దోహదపడాలని చెప్పి మీ ద్వారా జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధి 6వ వార్డులో భీమిని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రచారంలో వేగం పెంచారు. ఈ మేరకు బుధవారం చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం బదురుపాడు జంక్షన్ మీదుగా రేవులపాలెం, బక్కనపాలెం, బాబానగర్, పిఎంపాలెం పురవీధుల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. పిఎంపాలెంలో కార్యకర్తలు, అభిమానులు గంటా శ్రీనివాసరావును గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫిషింగ్ హార్బర్ లో చేపలు వేలం వేసే మహిళలను అక్కడ నుండి ఖాళీ చేయాలని పోర్టు అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకుని మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. పోర్టు అధికారులతో సంప్రదింపులు జరిపి మత్స్యకారులకు అన్యాయం చేయవద్దని, వారికి మరొక ప్రదేశంలో స్థలం కేటాయించి ఇక్కడ నుండి ఖాళీ చేయించమని అధికారులను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు. క్లియర్గా చెప్తాను ఆ ప్లాన్ ఉందా? ఫ్యాబ్రికేషన్ ఓకేనా? ఇప్పుడు ఎంటీ ప్లేస్ కొంచెం ఉంది, అది మాత్రం సరిపోదు. ఓకేనా? ఇంకా కొంచెం ఇప్పుడు మా టోటల్ ఎన్ని ఉన్నాయి? 7 లో నాకు 3 4 ఇచ్చేయండి. ఓకేనా? మీది వాడుకోండి. ఎన్ని ఉన్నాయి? 7 లో 3. ఇక్కడ ఓపెన్ ఈ షెడ్లు అనేవి 7 చూద్దాం. ఓపెన్ ప్లేస్ అలా అది మాత్రం నాకు సరిపోదు. ఓపెన్ స్పేస్ మాత్రం తీసుకుంటే సరిపోదు. నాకు ఈ 3 మాత్రం ఇచ్చేది. భీమిలి నియోజకవర్గం నుండి జై భారత్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ బుధవారం నామినేషన్ వేశారు. మొండ టెండర్ సైతం లెక్క చేయక పార్టీ అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా జై భారత్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం అనిల్ విలేకరులతో మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే ఉందని, నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. భీమిల్లో జై భారత్ పార్టీ జెండా ఎగురవేయడానికి మే 13న జరిగే ఎన్నికల్లో తమ పార్టీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అనిల్ ప్రజల్ని కోరారు. ఈరోజు 24వ తారీఖున మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ భీమిలీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పార్టీ విధి విధానాలు, మా అధ్యక్షుడి గారి ఆశయాల సాధన కోసం మేము ఒక ప్రయత్నంగా ఈసారి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ పార్టీ ప్రకారంగా కాకపోయినా ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న నేను నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ని చాలా బాగా అడ్రస్ చేయగలుగుతానని, అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారని భీమిలి ప్రజలు నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ ఎలక్షన్స్ భీమిలీలో ఎక్స్క్లూజివ్గా వచ్చినప్పటికి ఏంటంటే చాలామంది డబ్బులకు కానీ లేదంటే మధ్యాహ్నం కానీ ప్రలోభపడి సిచ్యువేషన్స్ లేవండి. సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఇక్కడ భీమిలీలో ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్ అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మనం ఎంత ఎలక్షన్ని వీళ్ళు మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా సరే న్యూట్రల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారండి. న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి మొగ్గు చూపుతారని, మాకు ఓటు వేసి గెలిపిస్తారని మేము ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాము. ఇదే నినాదంతో మేము ముందుకు కూడా వెళ్ళాలని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతోనే ప్రజలకు మేలు జరగడంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 50వ వార్డు కార్పొరేటర్ వావిలాపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో సత్యానగర్, సాయిరామ్ నగర్, మౌర్య చాంబర్స్ రోడ్, బ్యాంక్ స్ట్రీట్, సింగరాయకొండ, టెన్నిస్ కోర్ట్ రోడ్, వర్మ కాంప్లెక్స్, తెన్నేటి నగర్, మన్యం కాలనీ తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ప్రచారం నిర్వహించగా స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు. గత 5 సంవత్సరాల్లో వైకాపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కేకేరాజు ప్రజలకు వివరిస్తూ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకేరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతుందన్నారు. జగన్ చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 49వ వార్డు కార్పొరేటర్ అల్లి శంకర్రావు, ఎన్నికల పరిశీలకులు పేడాడ రమణికుమారి, భగతి విజయ్, కృష్ణారావు మాస్టర్, అమర్ రెడ్డి, పి సునీత, నంబాల ఈశ్వరరావు, ఎం లక్ష్మి, 50వ వార్డు నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు మరియు పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాయితీగా, నిస్వార్థపరుడుగా, ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా నిస్వార్థపరుడు రాజకీయ నాయకుడిగా మీ వార్డుకి సేవలు అందిస్తున్న సోదరుడు శ్రీ వావిలాపల్లి ప్రసాద్ గారికి ఈరోజు ఈ ప్రచారానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ సోదరులు శ్రీ కోల గురువులు గారికి, సోదరులు, నా మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మీ మాధవ్ ధార ముద్దు బిడ్డ ఈరోజు మీ అందరి గౌరవాన్ని కూడా పెంచే విధంగా
విశాఖపట్నంలో విఎంఆర్డీఏ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సోదరులు సనపల్లి చంద్రమౌళి గారికి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సమన్యాయం జరిగిందని రాష్ట్ర దళిత క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెరిక వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో కలిసి బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో దళితుల వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా విధానం తెస్తానంటే కోర్టులో కేసు వేయించి ఆపించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశాడని విమర్శించారు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదన్న చంద్రబాబు కుట్ర ఇందులో దాగి ఉందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టులో కేసు వేసి అడ్డంకులు సృష్టించాడని ఆరోపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పిన వరప్రసాద్ విశాఖ పరిపాలన రాజధానిగా అయితే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వైసీపీకే మద్దతుగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జేమ్స్, వైసీపీ నాయకులు, క్రిస్టియన్ లీడర్లు సుధాకర్ పాల్, హేమంత్ కుమార్, హనీ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశ పవర్ఫుల్ సీఎం గా పేరు తెచ్చుకోవడమే కాకుండా అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ హిందువుల్ని, ముస్లింస్ ని, క్రైస్తవులకి గౌరవేతనం ఇవ్వటమే కాకుండా వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం, అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలన్న నీటిని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న లాస్ట్ అసెంబ్లీ రోజున క్రిస్టియన్స్ కి బరియల్ గ్రౌండ్ కావాలని ఆయన గారు పెట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 3 ఎకరాలు. అదేవిధంగా రాజాన్న ఇప్పుడు అడిగాన్న అక్కడ బరియల్ గ్రౌండ్ ఎంతవరకు వచ్చిందని, అది ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయింది. బరియల్ గ్రౌండ్ కొంచెం టెక్నికల్ మిస్టేక్ ఉండి అది కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మా పాస్టర్స్ కూడా దైవ సేవకులు ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని అడిగారు. రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ రాగానే ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ భవనానికి మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధులు బరియల్ గ్రౌండ్లకి అనేక రకాలుగా అన్ని జిల్లాల్లోనూ క్రిస్టియన్ భవనానికి అదేవిధంగా సమన్యాయం చేస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి గారు ముందడుగులు వేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న అంబేద్కర్ స్టాట్యూని 500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది విజయవాడ నడిబొడ్డున. అదే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడో ఊరి చివర 25 కిలోమీటర్లో రాజధాని 18 కిలోమీటర్లు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో దూరంలో పెట్టి ఒక్క ఇటుక కూడా వేయకుండా దళితులను మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో పేదలకి 53,000 ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులో ఫిల్ చేయించి అడ్డుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మీడియం వేడి, మా లోకేష్కి ఇంగ్లీష్ రాదు కదా, పేదలు ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఇంగ్లీష్ చదువుకుంటారని ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకొని ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్లించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మోడీ గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మింగేస్తున్నాడని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నామని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, పల్లా శ్రీనివాస్. కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు అమర్నాథ్, ఎంవివి సత్యనారాయణ. సీతమ్మధార సాయిబాబా ఆలయం నుండి పాదయాత్రగా వెళ్లి రేపు నామినేషన్ దాఖలు చేయనున్న జై భారత్ పార్టీ అధినేత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.